మచిలీపట్నంలో నోబుల్ కళాశాలలో భారీ ఎత్తున ఏర్నాల ఫౌండేషన్ ద్వారా కబడ్డీ పోటీలు, ఎస్ఐ రైటింగు, అలాగే చెస్, తర్వాత 3K రన్ను, అలాగే గూడూరులో 12వ తారీఖున భారీ ఎత్తున ముగ్గులు పోటీలు, గంగిరెద్దులు ఎలా ఉన్నాయంటే ఏదో పెట్టామని కాదు, ఒక భారీ ఎత్తున అన్నమాట ఏర్పాట్లు. దీనికి వచ్చిన పెద్దలు, గౌరవనీయులు, మరి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా మరి ఒకసారి నమస్కారాలు చెప్తూ, ఎందుకంటే సాధారణంగా ఎక్కడ చిన్న స్థాయి నుంచి వెళ్ళిన ఏర్నాల ఫౌండేషన్ బాలాజీ గారు అంచెలంచెలుగా ఎదిగి ఇవాళ మన యొక్క నియోజకవర్గంలో, పెడర నియోజకవర్గం, మచిలీపట్నం నియోజకవర్గంలో ఉన్న బిడ్డలందరికీ ఒక ప్రోత్సాహం, వాళ్ళలో ఉన్న ప్రతిభను తీసి వాళ్ళని ప్రోత్సహించి ప్రైజులు ఇచ్చి వాళ్ళని ఎక్కడా కూడా సెలవుల్లో ఖాళీ లేకుండా వాళ్ళని ప్రోత్సహిస్తే ఇంకా ముందుకెళ్తారని, దీనికి వచ్చిన టీంలన్నిటికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాం. నుంచి గత లాస్ట్ ఇయర్ కూడా మనం కండక్ట్ చేసాము స్పోర్ట్స్ అండ్ స్టెమ్ ఈవెంట్. సో దట్ అంటే పిల్లలకి, ఇక్కడ మన జిల్లా పిల్లలకి అందరికీ, ఇది మన కృష్ణా జిల్లా వ్యాప్తం మొత్తంగా జరుగుతుంటుంది. మన జిల్లా పిల్లలకి అందరికీ వాళ్ళ బ్రెయిన్స్ కొంచెం ఎంపవర్ అవ్వాలి, కొంచెం ఎంకరేజ్ చేయాలి, మా తరఫు నుంచి వీళ్ళంతా మేము ఎంకరేజ్ చేయాలి అనే ఉద్దేశంతో స్టెమ్ కాన్సెప్ట్స్ బేసిస్ మీద ఒకటి, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్ కాన్సెప్ట్స్ మీద ఒకటి, అండ్ ఇంకొకటి మన ఫిజికల్ ఫిట్నెస్ కోసం ఫిజికల్ యాక్టివిటీ కింద కబడ్డీ ఒకటి చూస్ చేసుకోవడం జరిగింది. ఈ రెండు యాక్టివిటీస్, ఈ రెండు గేమ్స్ అన్ని ఈ 2 days జరుగుతుంటాయి. అండ్ దీని తర్వాత ఎల్లుండి వచ్చేసి సండే 11వ తారీఖున వచ్చేసి 3K రన్ ఉంది. అది కూడా మన హెల్త్ అవేర్నెస్ కొంచెం బాగా తీసుకురావాలి, మన దగ్గర మన ఏరియాలో బాగా తీసుకురావాలి అని చెప్పేసి అది కూడా ఉంది 11వ తారీఖున. అండ్ దీని తర్వాత 12వ తారీఖున మన మహిళలందరి కోసం, వారందరూ కూడా బాగా మీరు మిగతావన్నీ పెట్టారు, మాకు కూడా ఒకటి ఏదైనా కావాలని అడిగితే వాళ్ళ కోసం కూడా ముగ్గులు పోటీలు కండక్ట్ చేయడం జరిగింది. సో 12వ తారీఖున మన గూడూరు మండలంలో జడ్పీహెచ్ స్కూల్లో ముగ్గులు పోటీలు జరుగుతున్నాయి. అండ్ మీరు చూసారు, జనాలు చాలా బాగా వచ్చారు. కబడ్డీ కోసం 65 పైన టీంలు వచ్చాయి. అండ్ మిగతా స్టెమ్ కాంపిటీషన్ గేమ్స్కి సంబంధించి ఇవాళ కానీ రేపు కానీ దాదాపు 5,000 మంది దాకా రిజిస్టర్ అయ్యారు. సో వాళ్ళందరూ డిఫరెంట్ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేయబోతున్నారు. అండ్ ఎల్లుండ 3Kకి 3,000 పైన రిజిస్టర్ అయ్యారు. చాలా బాగా జరుగుతుంది. అండ్ థ్యాంక్ యూ, మాకు వచ్చేసి గెస్ట్గా విచ్చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తున్న మా ఆర్కే గారు కావచ్చు, ఇప్పుడే మన ఏఎస్పీ గారు సత్యనారాయణ గారు కావచ్చు, ఇంకా మిగతా మన ఈ స్కూల్ ప్రిన్సిపల్ గారు కావచ్చు, ఇంకా మిగతా అందరికీ, మన కార్పొరేటర్ గారికి, మిగతా అందరికి కూడా మా కృతజ్ఞతలు మా ఏర్నాల ఫౌండేషన్ తరఫు నుంచి. అండ్ ఇక్కడికి వచ్చిన ప్లేయర్స్కి అందరికీ అండ్ స్టూడెంట్స్కి అందరికీ కూడా మా బెస్ట్ విషెస్. విష్ దెమ్ వెరీ గుడ్ లక్ టు ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ. ఇది గత 2 సంవత్సరాల నుంచి చేస్తున్నామండి. అంటే గత లాస్ట్ ఇయర్ 2025లో మొట్టమొదటిసారి చేసాము. అండ్ ఇది 2వసారి. అండ్ సంవత్సరానికి మేము చాలా ఉత్సాహంగా చేస్తున్నామండి. అండ్ ఈ ఇయర్ పోయినసారి వచ్చిన దానికంటే ఈసారి డబల్ కౌంట్ వచ్చారు, రిజిస్టర్ అయ్యారు. చూస్తున్నారు బయట జనాలు. ఇది 2వసారి. అండ్ ఇలాగే ప్రతి సంవత్సరం కంటిన్యూ చేయాలి, ప్రతి సంవత్సరం బాగా చేయాలి అని ఒక పిల్లలకి ఏదో ఒక మోటివేషన్, ఒక ఎంకరేజ్మెంట్ తీసుకురావాలనేది మా ఉద్దేశం. అండ్ ప్రతి సంవత్సరం కూడా కంటిన్యూ చేస్తాం. ఈరోజు ఏర్నాల ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో నోబుల్ కాలేజీలో మచిలీపట్నంలో సంక్రాంతి సంబరాలు అనేవి చాలా ముందుగా ప్రారంభం చేశారు. దాని సందర్భంగా సాంప్రదాయ క్రీడలు, వాటికి అనుగుణంగా పిల్లల్లో చక్కగా వాళ్ళ ఎడ్యుకేషన్కి సంబంధించి రకరకాల వ్యాస రచనలు, అలాగే వృత్తిత్వము, అలాగే ట్రైనింగ్, మ్యాథ్స్, ఆ సబ్జెక్ట్స్ ఎలా ఉంటాయి, స్టెమ్ అనేవి కొత్తగా ఈ టెక్నాలజీ, వీటిని ఎలా ఉపయోగించుకోవాలని చెప్పేసి మంచి వాళ్ళ అధ్యాపకులు, అలాగే లెక్చరర్స్, వీళ్ళ ప్రాక్టికల్గా వాళ్ళ ఉద్యోగం చేసే వాళ్ళ ఎంప్లాయీస్, వాళ్ళందరితో వాళ్ళకి కోచింగ్ ఇప్పిస్తూ, అలాగే వాటిల్లో కాంపిటీషన్స్ కూడా ప్రారంభించడం జరిగింది. దాని సందర్భంగా ఈరోజు కబడ్డీ పోటీలు ప్రారంభించారు. ఈ కబడ్డీ పోటీలు ప్రారంభానికి దాదాపు జిల్లా నుంచి, కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఒక 65 టీముల వరకు వచ్చి ఉన్నాయి. మహిళలు మళ్ళీ పురుషులు ఇద్దరికి కూడా కృష్ణా జిల్లా వ్యాప్తంగా జరుపుతున్నారు. దీనివల్ల చక్కగా అందరికీ కూడా ఈ సంక్రాంతికి ప్రతి సంవత్సరం, లాస్ట్ టైం కూడా నేను అటెండ్ అయ్యాను, ఇది 2వ సంవత్సరము. లాస్ట్ టైంకి ఈ సంవత్సరం చూస్తే అందరూ కూడా సంక్రాంతి ఎప్పుడు వస్తుందా, మళ్ళీ ఏర్నాల ఫౌండేషన్ వాళ్ళు స్పోర్ట్స్, అలాగే ఈ కాంపిటీషన్స్, రకరకాల కాంపిటీషన్స్ పెడతారు. వీటన్నిటికీ ఎదురు చూస్తూ ఈరోజు పార్టిసిపేట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. మరోసారి ఏర్నాల ఫౌండేషన్ బాలాజీ గారికి ప్రత్యేకంగా
అలాగే ప్రత్యేకంగా మా సారు మన ఎస్పీ గారిని అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. సార్ తరఫున నేను కూడా ఇక్కడికి వచ్చేసి పార్టిసిపేట్ చేశాను. మరొకసారి వారిని ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో జరపాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీరనాల ఫౌండేషన్ వారికి మరొకసారి హృదయపూర్వకంగా మన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. వీరనాల ఫౌండేషన్ వాళ్ళు మనస్ఫూర్తిగా యూత్ ఎటువైపు కూడా పక్కదోవ పట్టకుండా ఉండటం కోసం వారు చేస్తున్నటువంటి ప్రయత్నంలో ఇది 2వ సంవత్సరం. 2వ అడుగు చాలా గట్టిగానే పడింది. మొదటి అడుగు చిన్నగా ఏం లేదు, దాన్ని మించి డబల్ ఈ ఇయర్ స్టార్ట్ అయిందని చెప్తున్నారు. 5,000 మంది పిల్లలు వచ్చి ఇక్కడ ఆటలే కాదు, దాంతో పాటు వాళ్ళు ఎలక్యూషన్ కానీ ఇంకోటి కానీ మ్యూచువల్ షేరింగ్, ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకునే విధంగా 3 రోజులు కూడా వీళ్ళు పండుగ వాతావరణాన్ని క్రియేట్ చేసి కృష్ణా జిల్లాలో మేమంటూ నిలబడతాము, యూత్ కోసం ఏమైనా చేయడానికి అన్ని నిలబడినటువంటి వీరనాల ఫౌండేషన్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాము. ఇట్లాగే వీరు ఇంకా ముందు చాలా కార్యక్రమాలను యూత్కి సంబంధించినవి యూత్ని ఎంకరేజ్ చేసుకుంటూ భారతదేశం యొక్క వెన్నుముక్కని స్ట్రాంగ్ చేస్తారని కోరుకుంటూ ఇట్లాంటి ఒక అవకాశం మచిలీపట్నం నోబెల్ కాలేజ్లో జరుగుతున్నందుకు వారికి శతవిధాల ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ క్రీడలను ఇంకా ప్రోత్సహిస్తారని కోరుకుంటూ సెలవు. నోబెల్ కళాశాలలో చూస్తే సంక్రాంతి ముందే వచ్చిందా అన్నట్టు మన వీరనాల ఫౌండేషన్ వాళ్ళు కండక్ట్ చేస్తున్న గేమ్స్ కానివ్వండి, స్టడీకి సంబంధించిన దానికి కానివ్వండి, చాలా ఇన్స్పైరింగ్ గా ఉంది. లాస్ట్ ఇయర్ తో పోల్చుకుంటే ఇప్పుడు 5,000 స్టూడెంట్స్ రిజిస్ట్రేషన్ అవడం అనేది చాలా గొప్ప విషయం. వీరనాల ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇలాంటి వేడుకలు మరెన్నో జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు.